శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వాళ్ళకి కష్టపడితే కానీ ఏ ఫలితం సాధించలేరు. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని అందులో డౌట్ లేదు. ఎందుకంటే శని మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటే ఈ విధమైన నొప్పులు ఉంటాయండి. మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏలినాటి శని ప్రభావం ఉన్న వాళ్ళకి. అందుకని ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవాలన్నా, మంచి జరగాలన్నా గాయత్రి మంత్రం ఒక్కటే మంచిదండి ఆధారం. ఆ గాయత్రి చేసిన రోజుకు 108 సార్లు 30 రోజులు కానీ 40 రోజులు కానీ చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మీలో చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి ఫలితాలు. వాక్శుద్ధి ఉండాలి కదా, వాక్శుద్ధి ఉండాలంటే గాయత్రి మంత్రం చేయాల్సిందే. నేను చేస్తూ ఉంటా గాయత్రి చేయాల్సిందే. అలాగే పేదలకు సేవ చేయడము, తల్లిదండ్రులకు సేవ చేయడము, వృద్ధులకు సేవ చేయడం వలన శని వల్ల వచ్చే దోషం పోవడమే కాకుండా ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం మెలికిలిసా సం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు చేసుకుంటూ ఉందామండి. శని వల్ల ప్రభావం తగ్గుతుంది. శని దగ్గర దీపం పెడదాం, ఆంజనేయ దగ్గర దీపం పెడదాం, వెంకటేశ్వర దగ్గర అక్కడ దీపం పెడదాం. ఇలా చేయడం వల్ల శని వల్ల దోషాలు తీవ్రత తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. అంతేకాకుండా మీ ద్వితీయ భావంలో బుధుడు మంచిదే కదా, పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయ భావంలో కుజుడు అద్భుతం, 3వ ఇంటి వాడు. సరే ఏదేమైనా రవి రాహుల్ కూడా ఉన్నారు, రాహు కూడా అక్కడ ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అంటే ధనం విషయంలో అంటే వృద్ధి కలుగుతుందండి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. బుధుడితో కలిసిన రాహు కాబట్టి ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువగా. మీ తోబుట్టువులకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు మీరు. అలాగే మీ థర్డ్ భావం బుధుడు కాబట్టి మీకు చాలా తెలివితేటల జ్ఞాన సంపద పెంచుకుంటారు, బుద్ధి బలం పెరుగుతుంది. కుజుడు కాబట్టి ధైర్యం కూడా ఇస్తుంటాడు. కానీ ద్వితీయ భావంలో కుజుడు కొన్ని సందర్భాల్లో విద్యకు ఆటంకాలు కలిగిస్తుంటాడండి. మీకు మంచి యోగాలు కూడా ఇస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 3వ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన చుక్కడు, శని దృష్టి కూడా ఉంది. అంటే మీ తోబుట్టువులు చెల్లెళ్ళకి వాళ్ళకి మీ మనస్పర్ధలు ఉంటాయి. లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని అంటే మీ తోబుట్టువులు అంటాం కదా, కలవడానికి అవకాశం ఉంది. వాళ్ళ వలన మీకు సహాయ సహకారాలు అందుతాయి, మీ సహాయ సహకారాలు వాళ్ళకి అందుతాయి. అద్భుతంగా ఉంటుంది. 3వ భావంలో రవి ధైర్యం అంటే 7th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నట్టే మంచి చేస్తాడు తప్ప, భార్యాభర్తలకి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. 3వ భావంలో శుక్రులు ఉన్నారు కాబట్టి మీరు ప్రయాణం చేయడము, వాహన యోగం కలగడము, బట్టలు కొనుక్కోవడము ఇవన్నీ ఉండడానికి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. గురుడు 4th భావంలో గురుడు మంచివాడండి. 3వ భావంలో ఉన్న గురుడు కంటే 4th భావంలో గురుడు యోగాన్ని ఇస్తాడు, మంచి యోగాలు ఇస్తాడు. 4th భావంలో శుక్రుడు 4th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉండడము, గురుడితో కలిసి ఉండడము. రవి కూడా సప్తమాధిపతి కేంద్రంలో ఉన్న రవి 4th భావంలో ఉండడం వల్ల భూయోగం ఉంటుంది. భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి బట్టలు, బంగారము కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. వ్యవసాయదారులకు పంటలు నష్టం రాదు, వాళ్ళ పంటలు బాగా పండుతుంది. ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశాలు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడానికే వాళ్ళ అవకాశాలు వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఏదైనా 4th భావంలో గురుడు ఉండడం వల్ల మంచి చదువు రావడము, సంగీతంలో మేటి అనిపించుకోవడము. 4th భావంలో గురుడు ఉండడం వల్ల, 4th భావంలో శుక్రుడు ఉండడం వల్ల సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. 4th భావంలో ఉన్న గురుడు దశమస్థానం చూడడం వల్ల ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్, ప్రమోషన్స్ ఉంటాయి అంటే సందేహం లేదు. 4th భావంలో రవి ఉన్నాడు కాబట్టి కదండి, వాహన యోగం ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఉంటుంది. ఎక్కువగా కష్టపడరు, చదువు బాగా వస్తుంది, మీకు వాహనాలు బాగుంటాయి. మీ అమ్మగారు కూడా క్రమేపీ కూడా మీ ఆవిడకి ఆరోగ్యము బాగుంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటారు. ఆవిడ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. పంచమాధిపతి బుధుడు కూడా మీకు అద్భుతంగా 3వ భావంలో ఉన్నాడు, 2వ భావంలో కూడా ఉన్నాడు. అంటే పిల్లల ద్వారా మీ ప్రయాణాలు చేయడం ద్వారా మీకు ధన సంపాదన బాగుంటుంది. అలాగే మీ బుధుడి ప్రభావం వలన ప్రయాణాలతో పాటు ఎక్కువగా స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడడానికి అవకాశాలు ఎక్కువ, ప్రైజెస్ కూడా సంపాదిస్తారు, అవార్డ్స్ ఉంటాయి. అద్భుతం. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకి యోగమే. కాకపోతే అంటే శని దృష్టి 7వ స్థానానికి ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు లేట్ అవ్వడము, భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ భావం. కానీ 8వ భావంలో కేతు ఉన్నాడు కదా, 7వ భావానికి శని దృష్టి ఉంది. రాశిలోనే శని ఉన్నాడు, 8వ కేతు ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి ఇంకేంటంటే ఫలితాలు మరి అనుకోవక్కర్లా. ఏంటంటే సపోజ్ 7వ భావానికి శని దృష్టి ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు ఎలాగో మీరు మంచి పూజలు చేసుకుంటున్నారు, అద్భుతంగా ఉంటుంది.
సప్తమ భావం మ్యారేజ్ డిలే చేస్తాడు, అంటే విడగొట్టాడు భార్యాభర్తలని, వాళ్ళకి మనస్పర్ధలు తెప్పించాడు తప్ప ప్రాబ్లం ఉండదు. అష్టమ స్థానంలో కేతు కదా అనారోగ్య సమస్యలు ఇచ్చాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి మే 1 నుంచి ఏమవుతుందంటే గురు దృష్టి కూడా ఉండడం వల్ల ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే గణపతి ఆరాధన చేసేవాళ్ళకి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. గురుదృష్టి కూడా కేతుగా ఉండడం వల్ల అదొక అదృష్టము. అంటే తలవంతలంగా వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు ఊహించరు, ధనం వస్తుంది, సేవకా జనం అంటారు, అద్భుతం. అలా మీకు అలా చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 9th హౌస్ లార్డ్, 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే దైవ దర్శనాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శించుకుంటూ ఉంటారు, అమ్మవారు భ్రమరామ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, శ్రీశైలం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అలాగే సరయూ నది స్థానాలు కానీ, గంగా నది స్థానాలు కానీ, అలాగే మనకి తెలిసిన నర్మదా నది స్థానాలు మే 1 నుంచి కదండి పుణ్యక్షేత్రాలు, ఆ పుణ్యక్షేత్ర దర్శనంలో పుణ్య నదుల స్థానాలు కదా అద్భుతంగా ఉంటుంది కదా. నర్మదా నది స్థానమే అదృష్టం అండి. పైగా పుష్కర స్నానం చేస్తున్నాము. పుష్కర స్నానం చేసే ముందర ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నదిలో కొద్దిగా బయట ఉన్న మట్టిని నదిలో వేయడం. మనకు మంత్రం గుర్తుంటే మంత్రం చేయొచ్చు, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. కొద్దిగా కృతిగా ఏదో అంటారు, మృతిగానే అంటాం మనం మట్టిని, మృతికా స్నానం అంటాం. సో దానికి ఆ మట్టిని వేసి తర్వాత సంకల్పపూర్వకంగా స్నానం చేయాల్సిందే. సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే అది ఫలించదు. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో అది చేసిన తర్వాత పిండ ప్రదానం చేయడం, లేకపోతే బ్రాహ్మణులకు దానం ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. బట్టలు కానీ డబ్బులు కానీ మీకు చేతి తోచింది ఏదైనా సరే ఆ గుడి అంటే ఆ నది దగ్గర కాకుండా కొంచెం ముందుకు వచ్చి పక్కకు వచ్చి మెట్లు దాటి పక్కకు వచ్చి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. నేను చెప్పేది కాదండి, గురువుగారులు పెద్దవాళ్ళందరూ చెప్పిందే, అది మీకు నేను చెప్తున్నాను. నది దగ్గర కాకుండా కొంచెం బయటకు వచ్చి ఇచ్చినా కూడా ఆ ఫలితం ఉంటుంది, దానం పైన ఫలితం ఉంటుంది, చేయాలి. సో నర్మదా స్నానం చేయడం వల్ల యమదండన ఉండదు. యమదండన అంటే మనం 100 సంవత్సరాలు బతికిన తర్వాత యమలోకానికి వెళ్లకుండా డైరెక్ట్గా స్వర్గలోకానికి మనం చేసుకునే పుణ్యం ప్రకారం మంచి లోకాలకు వెళ్తాం. అది మీకు నమ్మకం ఉంటే అది పర్ఫెక్ట్గా జరుగుతుంది. భాగ్యస్థానంలో మీ వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉంది. అలా మనం చెప్పుకుంటే అద్భుతంగా ఉందండి. మీ ముఖ్యంగా దశమస్థానం చాలా బాగుంది. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ వచ్చేవి జాబ్స్లో, ఇప్పుడు జాబులు పర్ఫెక్ట్గా వస్తాయి. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, దగ్గరకు వచ్చి జాబులు ఇంతకుముందు పోయేవి, ఆలస్యం అవుతుంది తప్ప జాబులు వస్తాయి. ఆడవాళ్ళగా చెప్తున్నానండి, ఏ ప్రాబ్లం లేదు, జాబులు వస్తాయి. జాబుల్లో కూడా పర్మనెంట్ జాబులు ఉంటాయి. జాబులు అద్భుతంగా భద్రత ఎక్కువ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి, అలాగే కొంతమంది ఆడిటర్స్ ఉంటుంది అద్భుతం, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్ అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ సరి వలన చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఏదేమైనా మీకు లాభస్థానాన్ని కూడా బాగున్నట్టుగా, లాభస్థానాధిపతి 4th భావం ఉండడం వలన బాగా లాభాలు ఉంటాయి. గురుదృష్టి కూడా 12వ భావం చూడడం వలన సన్మానాలు జరుగుతాయండి. మీకు సన్మానాలు జరగడము, విదేశ పర్యటన చేయడము, అక్కడ సన్మానాలు జరగడము, తర్వాత గుడులు గోపురాలు సందర్శించడము, దానగుణం ఎక్కువ, మీకు దానం ఇవ్వడము, అనేక రకాలుగా మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే అమ్మవారు. అమ్మవారిని ఎంత బాగా పూజిస్తే అన్ని రంగాల్లోనూ అనేక విధాలుగా సక్సెస్ అవుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే శివాభిషేకాలు, అమ్మవారి ఆరాధన, కనకదుర్గ అమ్మవారు అయితే మరీ మంచి అద్భుతం. ఆవిడికి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, లేదా అమ్మవారికి పౌర్ణమి రోజు కానీ, లేదా అమావాస్య పూట కానీ, అయితే ఏ రోజులైనా సరే మీకు నచ్చిన రోజులు ఏదైనా సరే హోమాలు చేయించుకోవడం వలన ఆ పుణ్య ఫలము ఖచ్చితంగా ఎక్కడికి పోదు, మీ ఖాతాలో ఉంటుంది, ఖచ్చితంగా మీకు వస్తుంది. మీకే కాదు, మీ వంశం మొత్తానికి ఆ ఫలితం ఉంటుంది. సో ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి.